హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. ఈరోజు నేను సింపుల్ అండ్ హెల్దీ టేస్టీ రెసిపీ పాలక్ ఫ్రై చేసి చూపిస్తాను. చాలా సులభంగా, చాలా తక్కువ టైంలోనే ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పాలకూర కాంబినేషన్లో నాన్ వెజ్ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్, అలాగే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కూడా చాలా చేసుకోవచ్చు. నేను చెప్పిన కాంబినేషన్స్లో ఐటమ్స్ చేసి చూపించాలంటే మీరు తప్పకుండా సపోర్ట్ చేసి వీడియో చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ నేను పాలక్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ నేను 3 కట్టలు పాలకూర తీసుకున్నాను. ఈ పాలకూరను వాటర్ వేసి శుభ్రంగా కడుక్కుని ఇలా లైన్గా పెట్టుకోండి. ఇలా ఆకులన్నీ లైన్గా పెట్టుకోవడం వల్ల పాలకూర కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చివర ఉన్న కాడలను కొంచెం తీసేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మనం తీసుకున్న పాలకూర మొత్తం కట్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి, 3 కట్టల పాలకూర కట్ చేసుకుంటే ఇంత వచ్చింది. పాలకూరలో రిచ్ కాల్షియం ఉంటుంది. సో వారానికి 2 సార్లు ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఐటెం చేసుకుని తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ పాలకూరను ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలను వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఒక 10 కరివేపాకులు కూడా వేసుకుని కారానికి సరిపడగా ఒక 6-7 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి చూసుకుని వేసుకోండి. ఆకుకూరలు ఏవైనా ఫ్రై అయిన తరువాత తక్కువ క్వాంటిటీ అయిపోతుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం వేసేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు వేయించేసరికి ఈ విధంగా అవుతుంది. ఈ స్టేజ్లో 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఆకుకూరలన్నీ ఉప్పదనం ఉంటాయి కాబట్టి చూసుకుని వేసుకోండి. వెజిటేబుల్ ఫ్రై లాగా ఎక్కువ సాల్ట్ పట్టదు. సాల్ట్ వేసిన తర్వాత మిక్స్ చేసుకుని ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, సాల్ట్ వేసాక కొద్దిగా వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ ఎగిరిపోతే స్టవ్ ఆఫ్ చేసేస్తే మన పాలకూర ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి, చాలా తక్కువ టైంలోనే అయిపోయింది కదా. మీకు టైం లేనప్పుడు 10 మినిట్స్లో రెడీ అయిపోయే ఈ పాలక్ ఫ్రై రెసిపీని ట్రై చేయండి. ఈ ఫ్రై రెసిపీ రసం, పప్పుచారు వాటికి సైడ్ డిష్గాను, చపాతీల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ పాలక్ ఫ్రై రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.